మీలాంటి వాళ్ళు చాలా అనుభవం ఉన్నది, రాజకీయ పార్టీలో పనిచేశారు. అంటే అది సంప్రదాయ రాజకీయ పార్టీ కాకపోయినప్పటికీ ఒక పార్టీలో మీరు పనిచేశారు. అంటే మీ బోటు వాళ్ళకి ఏమీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏమి పిలుపు లాంటిది కానీ, కలిసి పనిచేద్దాం అనేటువంటి ఒక ప్రతిపాదన కానీ, కొన్ని మధ్యవర్తుల ద్వారా కానీ ఏమి రాలేదంటారా? నాకైతే ఇవి రాలేదు. అది వేరే చర్చను కూడా మనకు వచ్చిందా లేదనేది కాదు, కానీ మంచి జరగాలి మనం అందరూ కోరుకుంటాం. సమాజంలో నిజంగా కమిట్మెంట్ ఉన్న వాళ్ళు వచ్చి మార్పు చేస్తే మనం చేసినా చెప్పిన ఎవరన్నా చేసినా సంతోషం. అంటే మీరు సమాజ మార్పు కోసం మీరు లోక్సత్తాలో చేరారండి, సుదీర్ఘకాలం పనిచేశారు, అనేక సంస్కరణలకి మీరు కూడా ఆద్యులు కూడా చెప్పుకోవచ్చు. అంటే జయప్రకాష్ గారితో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సమాజంలో ఏదో మార్పు తేవాలి, రాజకీయాలు ప్రక్షాళన చేయాలి అనేటువంటిది అనుకున్నారు. మీ అంతటి మీరు వెళ్ళి ఆయనకి సహాయం చేసేటువంటి ప్రయత్నం కూడా ఏం చేయలేదు? మీరు చేయలేదండి. అంటే నేను చెప్పాను కదా, అందుకని మీకు ఒక ప్లాట్ఫామ్ లేదు కదా. అట్లాగా మేము లోక్సత్తా ఐడియాలజీతో పూర్తిగా మమేకమైన వాళ్ళం. ఆ ఐడియాలజీకి మేము బయటకు వచ్చిన తర్వాత మేము మళ్ళా కొంత చర్చించుకున్నాం, ఏ రకంగా బలంగా తీసుకెళ్తే బాగుంటుందన్న ఆలోచనలో దానికి ఇంకో కొత్త రూపం మేము ఇచ్చుకున్నాం. సరే, తర్వాత నేను ఇందాకే చెప్పాను, మా అందరికీ ఎవరి వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు కొంత ఊపిరి తీసుకునే క్రమంలో ఉన్నాం. బట్ మాకు ఆయన వైపు నుంచి నాకేం పిలుపు రాలేదు, మా వైపు నుంచి కూడా ఏం ప్రయత్నం జరగలేదు. బట్ అది అంటే మీరు మళ్ళీ లోక్సత్తాని రివైవ్ చేయాలనుకుంటున్నారా? లోక్సత్తాని కాదు, అంటే ఆ లక్ష్యాలు ఏదైతే నిజంగా చదువు, ఆరోగ్యం, పేదలకు అందాల్సినవి, సమాన న్యాయం జరగటం, పనిచేసేవాడికి చేతి నిండా పని, రూల్ ఆఫ్ లా అందరికీ, ఇవన్నీ కూడా అసలు ఎవరు ఎప్పుడు చేసినా కూడా దేశానికి కావాల్సినటువంటి ఈ పార్టీలు కనుచూపు మేరల్లో అసలు వాటి కోసం ప్రయత్నం చేసేలా ఇది కూడా కనపట్ల. ఈ పూట గడిస్తే చాలు, ఈ రాజకీయంలో ఇవాళ గడిస్తే చాలు, ఇవాళ అధికారం నిలబెట్టుకోవడం ఎట్లా, రేపుడికి వచ్చేది ఎట్లా, 2054 ఎట్లా, 2084 ఎట్లా అన్న లెక్కలే తప్ప ఎందుకున్నాం అన్నది స్పృహ లేదు. అదైతే చాలా స్పష్టం. మనం ఎందుకున్నాం, ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం, మనం బోల్డ్ అన్ని ఆస్పిరేషన్స్ తోటి ప్రజలు ఓట్లేశారు. అంటే ఇప్పుడు 2014లో మోడీ గారి పట్ల యూత్లో కానివ్వండి, మిగతా వర్గాల్లో కానివ్వండి, అంటే అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది ఆయా వర్గాల నుంచి. ఆయన కూడా ఆ రకమైనటువంటి ఆస్పిరేషన్స్ని రౌజ్ చేయగలిగారు. కానీ మన 4 ఏళ్ల అనుభవాలు చూస్తే పూర్తిగా అసలు ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహ వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. కరెక్టేనంటారా? నాకు వచ్చే నిస్పృహ అయితే ఒకటి ఖచ్చితంగా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లైను మొట్టమొదటి నుంచి వాళ్ళది ఒక లైన్. వాళ్ళకి నేను చాలా సందర్భాల్లో చెప్పేవాడిని, ఈ దేశానికి ఒక బలమైన కొన్ని జాతీయ పార్టీలు అవసరం. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ప్రాంతాలు ఉన్న దేశంలో కొంచెం అందరినీ కలుపుకోగలిగి అందరి ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ చేయగలిగిన ఒక జాతీయ దృక్పథం ఉన్నటువంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు ఎలాగ అవకాశం తక్కువ, ఉండకూడదని లేవని నేను అన్న, కానీ తక్కువ. ఎందుకంటే వాళ్ళ రాజకీయ అవసరాలు ఎప్పటికప్పుడు వీటిని బీట్ చేస్తాయి. ఇవాళ ఇక్కడ మన అధికారంలో రావండి, ఇదేదో ఒకటి తేలిక షార్ట్ కట్లు కనిపిస్తాయి. జాతీయ పార్టీలకి ఆ పరిస్థితి ఉండదు కాబట్టి, దేశం అంతా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి జాతీయ పార్టీలు బలంగా ఉండాలని కోరుకునే వాళ్ళు నేను ఒకటి. అది ఫెడరల్ స్ఫూర్తి, ఇదంతా పాటించాల్సిందే, అది కాదని కాదు. బట్ అలాంటి ఒక పార్టీ ఈ మతం కూడా ఒకటి పక్కకు పెడితే, ఎంతసేపు ఆ చాదస్తం ఒకటి పక్కకు పెడితే, అదర్వైజ్ చాలా వరకు నిజాయితీ ఉన్న పార్టీగాని నేను భావించేవాడిని. నేను చాలా సందర్భాలు బహిరంగానే చెప్పేవాడిని. అయితే మొట్టమొదటిసారి మొన్న 2014 ఎలక్షన్లో వాళ్ళు ఆ మతం కార్డు పక్కకు పెట్టి కేవలం అవినీతి లేనటువంటి అభివృద్ధి కామకమైనటువంటి ప్రభుత్వంగా మేము వస్తున్నాం అని చెప్పి ఒక నమ్మకం అయితే కలిగించారు. మోడీ గారిది గుజరాత్ అభివృద్ధి అని చెప్పి, అలాగే కాంగ్రెస్ అవినీతి లేనటువంటి ధోరణి మేము తీసుకొస్తున్నాం అని చెప్పి ప్రజలు నమ్మించగలిగారు. ఆ ట్రాప్లో మనం అందరం పడ్డాం. నేను పడ్డాను, మేము లోక్సత్తాగా పడ్డాము, పనిచేసాం. ఆ రోజు వన్ సైడెడ్గా మేము మద్దతు ఇచ్చే వాళ్ళకి ఒక్క సీటు వాళ్ళ నుంచి ఆశించకుండా గెలిపించారు. అయితే ఆ తర్వాత జరుగుతున్న క్రమం మనం చూస్తూ ఉంటే మళ్ళీ ఏ శక్తులు అయితే దాని పునాదిలో ఉన్నాయో ఆ శక్తులు మళ్ళీ ఇదే లక్ష్యాల కోసం పనిచేయటం నిజంగా ఒక డిసప్పాయింట్మెంట్. ఈ దేశంలో అవినీతికి మించినటువంటి దుర్మార్గం ఏంటంటే ఈ మత ఛాందస్వాదం. కాబట్టి ఆ విషయంలో వాళ్ళు ఒకటి ఈ కోణం బయటకు వచ్చింది, రెండోది అనుకున్న ఫలితాలు కూడా రాలా. అంటే అసలు ఎజెండాని వదిలేసి హిడెన్ ఎజెండా బయటకు వచ్చింది. కానీ అసలు ఎజెండా నెరవేరుతుందంటే అభివృద్ధి ఏమీ లేదు, అవినీతి లేకుండా కూడా ఏమీ లేదు. అక్కడ డిసప్పాయింట్మెంటే ఉంది. దానికి మించి అసలు ఎజెండా బయటకు రావటం పెద్ద, ఎస్పెషల్లీ సౌత్లో, నార్త్లో మరి అంత డీప్గా నాకు తెలియదు, కానీ సౌత్లో అయితే దానికి పెద్ద ఆదరణ ఉంటుందని నేను అనుకోను.